హాయ్ నమస్కారం అందరికీ కృష్ణాష్టమి జన్మాష్టమి శుభాకాంక్షలు. మా ఏరియాలో ఉన్నటువంటి గణపతి గుడి దగ్గర ప్రతి పండుగని సెలబ్రేట్ చేస్తారు, జరుపుకుంటాం. దానిలో భాగంగా కృష్ణుడికి కృష్ణాష్టమిని కూడా చేశారు. గణపతి గుడి పక్కనే ఇలా ఒక ప్లేస్ ఉంటుంది, పెద్ద స్టేజ్ వేసుకోవడానికి సరిపడా ప్లేస్. అక్కడ మనకి ఎటువంటి పండగ అయితే ఆ పండగకి సంబంధించినటువంటి మండపాన్ని విగ్రహాలని పెట్టి కలశాన్ని పెట్టి హోమం, అభిషేకం, పూజ అలాంటివన్నీ నిర్వహిస్తారు. ఇక్కడ 2 కృష్ణుళ్ళు పెట్టారు చూడండి. స్టార్టింగ్లో ఒక కృష్ణ, పైన ఆరాధనతో ఒక కృష్ణుడు పెట్టారు. కలశారాధనతో ఉన్న కృష్ణుడికి చక్కగా ఈ విధంగా సింహాసనం వేసి పెట్టారు. అక్కడ వాళ్ళ పొద్దున పూజలు అన్నీ చేశారు. చిన్న తీర్థం అంటే పిల్లలు వస్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా అమ్ముతారు. బాగుంటుంది. సో కలశం పెట్టి కృష్ణుని పెట్టారు కాబట్టి అందరూ భక్తులు కొబ్బరికాయలు అవన్నీ తెచ్చుకుని ఇక్కడ పొద్దున్న కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకుంటాం. కోలాటం, దీంట్లో భాగంగా కోలాటం చాలా విశేషంగా చేస్తారు. ఒక 5 సాంగ్ల వరకు కింద, అంటే ఇది 4 రోడ్ల కూడంలో ఉంది, అక్కడ చేసాము. తర్వాత ఇంకా భక్తుల కోలాహలం ఎక్కువగా ఉండడం వల్ల స్టేజ్, దానికి మళ్ళీ వేరే స్టేజ్ అనమాట. కృష్ణుడికి వేరే స్టేజ్. ఇలాంటి ఈవెంట్స్కి ఏదైనా సంగీతం కానీ, నృత్యం కానీ, కోలాటం కానీ ఇలాంటివి చేయడానికి వేరే స్టేజ్. అక్కడ ఆ స్టేజ్ మీద కోలాటం చక్కగా చేశారు, చేసి ప్రదర్శన చూపించారు. ముందు అలవా చేశారు, తర్వాత స్టేజ్ మీద చేసి చూపించారు. దీని తర్వాత అన్నకి అన్న సంతర్పణ చేశారు. చాలామంది జనం వచ్చారు, అందరికీ అందింది అన్నప్రసాదన. ఇలా పిల్లల్ని కూడా ఇక్కడ గోపిక అయితే గోపిక, అంటే మనకి అమ్మాయి అబ్బాయి ఉంటే గోపిక కృష్ణుడు, అబ్బాయి ఉన్నవాళ్ళు కృష్ణుడు, అమ్మాయి ఉన్నవాళ్ళు గోపిక రెడీ చేసి తీసుకొచ్చి చక్కగా ఇక్కడ తీసుకొచ్చారు. ఈ స్టేజ్ మీద వాళ్ళకి సాంగ్స్ పెట్టి, దేవుడి సాంగ్స్, ఓన్లీ దేవుడి సాంగ్సే, జై జనార్దన అలాంటివి పెట్టి వాళ్ళని జస్ట్ నుంచోబెట్టి ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, వాళ్ళ కూర్చుని నృత్యాన్ని కానీ ప్రదర్శించమని చెప్పడం జరిగింది. చాలా బాగుంది. దీంట్లో భాగంగా నేను మా బాబుకి చేశాను, అది చూద్దాం. ఈ కోలాట బృందం చక్కగా అన్ని గుళ్ళ దగ్గర అన్ని ఫంక్షన్ని చక్కగా కవర్ చేస్తారండి. వీళ్ళు ఒక వారం రోజుల్లో నేర్పిస్తారు. గురువు గారు అక్కడ పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆయన, గ్రీన్ కలర్ వేసుకున్నవారు మేడము, ఆవిడ నేర్పిస్తారు. ఆయన సాంగ్స్ పాడతారనమాట. అన్ని గుళ్ళ దగ్గర చక్కగా కవర్ చేస్తారు. అంతా సేవనే. పసుపు కలర్ వేసుకుని వచ్చిన వాళ్ళందరూ సేవ, వాళ్ళు ఎటువంటి డబ్బులు తీసుకోరు, కేవలం సేవ కోసం వస్తారు. ఆ టీచర్కి సార్కి సహాయం చేయడం కోసం సేవ, స్వామివారి సేవ కోసం వస్తారు. అమ్మవారు ప్రతి గుడికి వెళ్ళి చేస్తారనమాట. ఇక్కడ ఈ ఏరియాలో కౌన్సిలర్ గారు, ఇంకా ఇక్కడ దగ్గరలో ఉన్న బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి యొక్క దేవస్థానం వాళ్ళ కమిటీ అందరూ వచ్చి ఇక్కడ సన్మాన సత్కారాలన్నీ తీసుకున్నారు, స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. బాగా జరిగింది ప్రోగ్రామ్ అయితే. ఈవినింగ్ మళ్ళీ ఉట్టి కొట్టే ప్రోగ్రాంలో భాగంగా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సాయంత్రము 6 నుంచి 12 వరకు జరుగుతుంది. దానికి కవర్ చేయగలిగితే చూద్దాం, ప్రయత్నం చేయాలి. 3 ముత్తైదులకి చీరలట, పట్టు చీరలు లక్కీ డ్రా ఉందని కూడా ప్రకటించారు. దాని గురించి కూడా మనం చూడాలి. ఇంకా మా బుడ్డోడికి అయితే ఇలాగ వేసాను, కృష్ణుడి డ్రెస్ వేసి కూర్చోబెట్టని పారాన్ని వేసి అడుగులు వేపిస్తారనమాట. మనకి బియ్యం పిండితో అడుగులు వేస్తారు కదా అని చెప్పి వేస్తే ఇంకా వాడు దాంట్లోనే కూర్చున్నాడు. ఇక కాళ్ళు దాంట్లో తీయట్లేదు, దాంట్లో వేసుకునే కూర్చుంటున్నాడు. అడుగు వెళ్ళడానికి రా అంటే బాగుందంట, కొంచెం సేపు ఉంటారని చెప్పేసి అలా కూర్చుని ఉన్నాడు. చాలా టైం పట్టేసింది. ఈ లోపల పారానంతా ఆ బియ్యం పిండిలో వెళ్ళిపోయి వైట్ కలర్ కాస్త పసుపు కలర్లోకి వెళ్ళిపోయింది. ఆయన కూడా మొత్తం మీద వేయించాను లాస్ట్కి ఇంటిలో కృష్ణుడి పాదాలు వేయించి దేవుడి గదిలో తీసుకెళ్ళి నమస్కారం చేయించాను. ఓ ఫ్లూట్ ఒకటి పట్టుకొని చాలా బిల్డప్ కొట్టేస్తున్నాడు. కృష్ణుడు అంట, ఈరోజు ఆయన స్వామి అయ్యాను నేను, కృష్ణుడు అయ్యాను నేను అని బాగానే సెట్ అయింది బొడ్డోడికి. ఇలాగే అందరూ చక్కగా కృష్ణుడిని గెటప్ వేయించుకుని, గోపిక గెటప్ వేయించుకుని గుడికి తీసుకొచ్చి అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంత చాలా బాగున్నారు పిల్లలు, ముద్దుగా. మా వాడైతే